కాంపౌండర్, పేషెంట్కి ఆక్సిజన్ సెట్ చేసి పల్స్ చెక్ చేయండి. ఎవరు చచ్చే ముందు డీటెయిల్స్ ఎందుకురా? హలో పోలీస్ స్టేషన్. ఎస్ చెప్పండి. డాక్టర్ భానుప్రకాష్ గారి మర్డర్ జరిగింది సార్. అవునా? ఎక్కడా? మైత్రి హాస్పిటల్. ఈజ్ ఇట్? మేము వస్తున్నాం. నమస్తే సార్. మర్డర్ స్పాట్ ఎక్కడయ్యా? ఇక్కడే ఐసీయూలో సార్. ఫారెన్సిక్ వాళ్ళు వచ్చారా? కాల్ చేశాను సార్, వస్తున్నానని చెప్పారు. ఓకే ఓకే. సీసీటీవీ ఫుటేజ్ పరిస్థితి ఏంటి? కింద మన కానిస్టేబుల్ చెక్ చేస్తున్నాడు సార్. మూర్తి గారు, ఎనీ క్లూస్? నో క్లూస్ సార్. ఓ, ఏ102 ఇట్రా. మర్డర్ జరిగే టైంలో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయిపోయింది సార్. ఏంటి మూర్తి గారు ఇప్పుడు పరిస్థితి? స్టాఫ్ మొత్తాన్ని స్టేషన్ పిలిపించండి. అంటే ఈ టైంలో కష్టమేమో సార్. సర్లే కానీ ఇదంతా నాకు తెలీదు. రేపు పొద్దున కల్లా దీనికి సంబంధించిన ఫైల్స్ మొత్తం నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. ఏంట్రా అలా చూస్తున్నారు? ఏమైంది? అంటే సినిమా హీరో కదా, పంచాయతీ కొలితే తర్వాత మన డైలాగ్ వేసుకుందామని. నేను సినిమా హీరోని కాదురా, షార్ట్ ఫిల్మ్ హీరోని. అబ్బో, ఏ మాటగా మాట. అమ్మాయిలు కత్తుల్లో ఉన్నారు కదరా. అమ్మాయిల గురించి అలా మాట్లాడకండిరా. అమ్మాయిల గురించి నీకేం తెలుసు మావా? నాకేం తెలుసా? చెప్తా వినుకోరా బాతు బచ్చా. అమ్మాయిల గురించి చెప్పడం చాలా సింపుల్ రా. వాళ్ళు వాడే మొబైల్ బట్టే చెప్పొచ్చు. శాంసంగ్ వాడే అమ్మాయి సంప్రదాయంగా ఉంటుంది, వివో వాడే అమ్మాయి విడిపోతుంది, ఒప్పో వాడే అమ్మాయి దేనికైనా ఒప్పుకుంటుంది, OnePlus వాడే అమ్మాయి ఒకటి పక్కన ప్లస్ పెట్టుకుంటూ పోతుంది, ఐఫోన్ వాడే అమ్మాయి సింగిల్గా ఉంటుంది. మరి పోకో? అది బీపురా. మరి మోటో? నా మో. రే మామా, నీ ఫిగర్ రా. రేఖా, రేఖా ఒక్క నిమిషం. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం నువ్వే. నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎన్నిసార్లు ప్రపోజ్ చేశాను, పట్టించుకోవా? ఐ లవ్ యూ రేఖా. నేనెవరో తెలుసా? మా డాడీ ఎవరో తెలుసా? ఈ సిటీకే ఏసీపీ. ఆయనకి తెలిసిందనుకో. పాప సినిమాలు చూడట్లేదేంటి? రే ఇట్రా చెప్పు. సిటీకి ఎంతోమంది ఏసీపీలు వస్తుంటారు పోతుంటారు, మా సిద్ధిగడ్డు లోకల్. రే నువ్వు చూడు సిద్ధు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా వెనక తిరిగావనుకో నీకే డేంజర్. ఏమ్మా, డేంజర్ అనే పదం కనిపెట్టిందే మావని చూసి మావకి డేంజర్ చెప్తావా? సత్యడా రే, ఇక్కడ ఏం చదువుతున్నా తెలీదు. ఓకే, రూపాయలు ఉంటే రసీదు తగాలి. హెచి ఓకే అక్క, ఒక్క 20 రూపీస్ ఉంటాయా? రే ఏంట్రా ఇది? చా, నువ్వు ఇక అమాయిక ఇంకెవరిస్తారా నాకు? అరే రే 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 ప్లీజ్, అరే ఒక్క సిగరే రే. ఈడిస్తాడా రే? బతుకున్నావా పోయావా? ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం
అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని. అన్నా, మనలో ఒకరిని కోల్పోయాం. చంపినడు ఎవరో ఇంతవరకు తెలియదు. కొన్నాళ్ళు మన బిజినెస్ అన్ని ఆపేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నా పేరు వింటేనే ట్విన్ సిటీస్ గడగడలాడిపోతాయి. శత్రువులకు భయపడి బిజినెస్లు ఆపుకోవటమా? రుద్ర నారాయణ్ అన్నా, డాక్టర్ భానుప్రకాష్ మటర్ చూస్తే ఇదేదో ప్రీ ప్లాన్ మటర్లా ఉంది. ఇది ఇంతటితో ఆగేలా లేదు. నా అంచనా కరెక్ట్ అయితే నెక్స్ట్ టార్గెట్ మనమే. మనం అంతా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. నువ్వు చెప్పేది నిజమే అయితే ఈసారి శత్రువు ఆలోచనల కన్నా ముందుగా మన బుల్లెటే దూసుకెళ్ళాలి. బైరాగి చంపింది ఎవరో తెలిసిందా? ఆ పని మీద మన కుర్రోళ్ళందరూ తిరుగుతున్నారన్న. బాస్, అందరికీ భయాన్ని పరిచయం చేసే టైం వచ్చింది. ఓకే బాస్. మీటింగ్కి ఏర్పాటు చేయి. అలాగే బాస్. హాయ్ రా. నేను చెప్పింది ఏం చేసావు? ఏంట్రా, ఏంటి నీ బాధ? నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా అమ్మ ప్రేమ నోచుకోలేదు. నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయిలోనే అమ్మ ప్రేమను చూసుకోవాలనుకున్నాను. ఈ చేతి రేఖలు నేను ఎప్పుడు నమ్మలేదు, కానీ నా లైఫ్లోకి వచ్చిన ఈ రేఖను తప్ప. లవ్ యూ రేఖ, గుడ్ బాయ్. రుద్ర, చంపింది ఎవరో తెలిసిందా? ఇంకా తెలియలేదు. మనోళ్ళు ఆ పని మీదే ఉన్నారు. వెంకీ, కుమార్ ఎక్కడా? ఆల్రెడీ కాల్ చేసింది సార్, ఆన్ ది వే అని చెప్పారు. బైరాగి, నీకు ఒక ఫోటో పంపించాను. వాడి బలం ఏంటో బలహీనతేంటో తెలుసుకొని వాడిని లాక్కొచ్చి నా కాళ్ళ ముందు పడి. రుద్రనారాయణ్, డాక్టర్ భానుప్రకాష్ని చంపిన వ్యక్తి 24 గంటల్లో నా ముందుండాలి. అలా జరగకపోతే జనాభా లిస్టులో నీ పేరుండదు. అర్థమైందా? ఏడివీడు ఇది కళ. సిద్ధుగా డిస్టర్బ్ చేస్తున్నావురా. సిద్ధు, మొత్తానికి పడేసావురా. రే ఫోనీ. హలో, నువ్వు చెప్పిన మనిషిని ఎత్తుకొచ్చినా స్వామి. దుడ్డు ఇచ్చి మనిషిని తోలుకుపో. దుడ్డు కానీ సమయానికి రాకపోతే మనిషి ప్యానల్ గాల్లో కలిసిపోతాయి స్వామి. సరే ఉంటా స్వామి.
నా మనిషిని తెలిసే చేశావా, నేను లేనని చేశావా? తప్పైపోయింది స్వామి, నిజంగా మీ మనిషి అని నాకు తెలియదు స్వామి. నేనెవరో తెలుసు కదా. మీ వాళ్ళ జోలికి కానీ మీ జోలికి కానీ నేను రాను స్వామి. నన్ను మాత్రం ప్రాణాలతో వదిలే స్వామి, ప్లీజ్ స్వామి. నీ కాళ్ళు మొక్కుతాను స్వామి. నా కొడక వదిలిపెట్టా, నా కోడల్ని వదిలేస్తా స్వామి. మీ కోళ్ళని నాకు తెలియదు స్వామి. త్వరగా అయిపోండి రా. ఇంకొక్కసారి నా వాళ్ళ జోలికి వస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతే నా కొడకల్లారా. ఏంటమ్మా ఆశ్చర్యంగా అలా చూస్తున్నావు? నేనెవరన్నా? మావయ్యని, సిద్ధు వాళ్ళ నాన్నమ్మ.